పార్టీ ఫిరాయింపులు బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించిందా? హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన గులాబీ పార్టీ ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించనుందా? ఇంతకు బీఆర్ఎస్ పోరాటం మిగిలిన తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమా, లేక నిజంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడమా? పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎత్తుగడలు ఫలిస్తాయా? బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు తప్పదని ఢంకా బజాయించి చెబుతోంది బీఆర్ఎస్ పార్టీ. తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికీ హైకోర్టును ఆశ్రయించింది. అనర్హత వేటుపై హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి పార్టీ ఫిరాయింపులపైన ఢిల్లీలో న్యాయ పోరాటం చేయాలని గులాబీ పార్టీ డిసైడ్ అయ్యింది. అందులో భాగంగానే ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు రాజ్యాంగ నిపుణులతో సమావేశమయ్యారు. తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై చర్చలు జరిపారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించగా జరిగిన ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఆ తర్వాత ఒక మాజీ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించగా జరిగిన ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ బలం 38 ఎమ్మెల్యేలకు తగ్గింది. ఇక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం కావాలంటే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాలి. కానీ 10 మంది మాత్రమే ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో వారిపై చర్యలకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. దీంతో దానం నాగేందర్పై అనర్హత వేటు ఖాయమని బీఆర్ఎస్ నేతలంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడే వరకు తమ పోరాటం ఆగదని గులాబీ పార్టీ స్పష్టం చేసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ను కలవడంతో తమ ఎమ్మెల్యే తిరిగి వెనక్కి వస్తారని భావించారు. గద్వాల ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు తిరిగి తమ సొంత గూటికి వెళ్తారనే ప్రచారం జరిగింది. ఇంతలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలో దిగారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి డిన్నర్ సమావేశానికి వెళ్లి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. ఆ తర్వాత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని తన ఇంటికి పిలిపించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం అభయం ఇవ్వడంతో గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోనే తానుంటానని ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే డైరెక్షన్ ఇచ్చిందని బీఆర్ఎస్ అంటోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో మణిపూర్కు సంబంధించి ఎమ్మెల్యే సహా అనేక తీర్పులు సుప్రీంకోర్టు ఇచ్చిందని గులాబీ పార్టీ వాదిస్తోంది. ఈ మేరకు రాజ్యాంగ నిపుణులు సుందరంతో ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంపై సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాన్చలేరని సుందరం బీఆర్ఎస్ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన స్పీకర్కు ఫిర్యాదు చేసిన విషయాన్ని, వాటికి సంబంధించిన అన్ని పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. ఒకవేళ హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని న్యాయ నిపుణులు బీఆర్ఎస్ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటుపడే అంశంపై క్లారిటీ వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ నేతలంటున్నారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని గులాబీ అధిష్టానం సీరియస్గా పరిగణించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. పార్టీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా గులాబీ పార్టీలో కొనసాగేలా అధిష్టానం పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే ఫిరాయింపులపై బాగా ఫోకస్ పెట్టింది. దీంతో కొంతకాలం ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయొచ్చని బీఆర్ఎస్ ఆలోచిస్తోంది.
ప్రస్తుతం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సాహసం చెయ్యరు. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా గులాబీ పార్టీ తీసుకుంది. ఎమ్మెల్యేలపై వేటు పడే వరకు తమ పోరాటం ఆగదని అంటోంది. ఇంతకు బీఆర్ఎస్ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.